triplex villas at Kollur, APR Projects. సో ఫస్ట్ కపుల్ ఇంటర్వ్యూ కాబట్టి బయట చింటూ నీ గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ నీ దాకా వచ్చి ఉంటుంది, తన దాకా కూడా వచ్చి ఉంటుంది. తను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఇంకా తన దగ్గరికి ఇంకా రావడానికి చాలా ఈజీ అయిపోయింది. బిఫోర్ అంటే ఓన్లీ హౌస్ వైఫ్ అండ్ పెద్దగా తెలియదు కాబట్టి తన నెంబర్ తెలియదు, తను తెలియదు కాబట్టి ఎవడో వచ్చి మాట్లాడటానికి అప్పుడు I was never a housewife. Kaadu, she was always working. I was always working. I'm into business. నేను చెప్పేది ఎస్ బిజినెస్ పరంగా రీచ్ అంటున్నావు. ఇండస్ట్రీకి ఎప్పుడు తెలుస్తాం మనం ఎప్పుడు లైమ్ లైట్ లో ఉంటేనే తెలుస్తాం మనం. చింటూ మీరు అన్నట్లుగానే బిఫోర్ నాన్నగారికి ఎలా ఎక్కించి చెప్పారో తను ప్లే బాయ్, అమ్మాయిలతో తిరుగుతాడు, చాలా మంది లవర్స్ ఉన్నారు, అఫైర్స్ ఉన్నాయి అనే మాట నాన్నగారు విన్నారు. చాలా మంది చెప్తే నాన్నగారు పోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మీరు ఇప్పటి వరకు బయటికి రాలేదు కాబట్టి, చింటూ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మంచిగా హైట్ వెయిట్ డాన్ లాగే ఉంటాడు కాబట్టి ఈ ఎఫైర్స్ ఎక్కువ అమ్మాయిలతో అనే మాట నేను చాలా సార్లు విన్నాను. నేనే చింటూకి 2-3 సార్లు నేనే అడిగాను, ఇట్లా వస్తున్నాయి రూమర్స్ నీ మీద, అదేంటో అంతమంది ఉన్నారు, మరి నీ మీదే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు, నువ్వు చాలా పెద్ద యాక్టర్ కూడా కాదు, నీ మీద కావాలని వాళ్ళు అంటే ఏదో ఒక తెలియని శత్రుత్వం అంటారు కదా, అదేం లేదు కదా, ఎందుకు అనవసరంగా ఇలాంటి రూమర్స్ నీ మీద క్రియేట్ చేస్తున్నారు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఎత్తుకోవచ్చు కదా అంటే అదన్నీ కామన్, నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు, నా మనసు ఏంటో నా చుట్టూ ఉండే అందరికీ తెలుసు అని అన్నారు. యాజ్ ఎ వైఫ్ గా మీరు చాలానే వినుంటారు, ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఏం చెప్పారు మీరు అసలు చెప్పిన వాళ్ళకి? కానీ నా దగ్గర కాల్స్ వచ్చాయి, మీరేమన్నా మీకు తెలిస్తే మీకు చెప్పండి అని, చాలా వచ్చాయి నా దగ్గరికి. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఐ ట్రస్ట్ హిమ్. నమ్మకం అనేది దేనికని, ఎనీ రిలేషన్షిప్ నమ్మకం అనేది మెయిన్ పునాది అండి. సో అది లేనప్పుడు కలిసి ఉండడం కూడా వేస్ట్, వీ కెన్ నాట్. బట్ 100 మాటలు వస్తాయండి, బట్ అల్టిమేట్ గా తను ఏంటి అనేది నాకు తెలిసినప్పుడు వీళ్ళందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచి అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వదు, చెడు అనేది 100 times ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో తను ఏం మంచి చేశాడో ఎవరికీ తెలియదు. సో చింటూ మంచి చేసావంట కదా అని 10 మంది మాట్లాడుకోరు, రే చింటూ ఏంట్రా, చింటూకు ఆ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు చేశారంట కదా, చింటూ వాళ్ళతో తిరుగుతారంట కదా, పెళ్ళాన్ని నాకు అది వచ్చేసి ఏంటమ్మా నువ్వేంటి ఇంత బాధపడుతున్నావు అంట కదా, అయ్యో నీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేను మీకు చెప్పానా వచ్చి అడిగారు నన్ను, ఏంటమ్మా నీకేంటి, నీ పరిస్థితి ఏంటమ్మా, నాన్న తర్వాత ఇలా జరిగింది ఏంటమ్మా, నేను మీకు వచ్చి కష్టం చెప్పుకున్నానా, నా కష్టం తీర్చమని నేను అడిగానా? లేదే. నేను ఈ రోజు మీ ఇంటికి రాలేదే, నేను వచ్చి మిమ్మల్ని వచ్చి నా కష్టం తీర్చండి, మా ఆయన నన్ను కష్టాలు పెడుతున్నాడు, నా బాధ తీర్చండి నేను ఎవరిని వచ్చి అడగలేదే. మీకెందుకు బాధ, మీ ఇంట్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోండి అయ్యా బాబు, నన్ను ఎందుకు వచ్చి నన్ను ఇది చేస్తారు, ఐఎమ్ హ్యాపీ. సో 100 ఉంటాయండి ఇప్పుడు ఇండస్ట్రీలో, ఎవరి మీద రాలేదు, ఎవరి మీద ఇట్లాంటి గాసిప్స్ రాలేదు. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క గాసిప్, నేను ఆ ఫ్యామిలీలో పుట్టిందానండి, మా నాన్న గురించి కూడా వచ్చాయి గాసిప్స్ మేము చిన్నప్పుడు. అట్లానే వదిలేసేసుకొని మా నాన్న అయ్యో మా నాన్న ఇలా చేసేసారు కదా అని ఉంటే ఈ రోజున ఎలా ఉండేది? నో, నేను ఆ ఫ్యామిలీలో పుట్టి పెరిగిందని. సో ఐ నో ఇట్. వాట్ ఎవర్ చాలా జరిగాయి అన్నారు, చాలా వచ్చాయి. ఈవెన్ టుడే ఇప్పుడు కూడా మాట్లాడతారు, ఇప్పుడు కూడా నా ముందు తెలియకుండా గబుక్కుని ఒక మాట కొంతమంది నోరు జారేస్తారు కూడా, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. మీరు ఎప్పుడైనా చెప్పారా మంచి సమాధానం ఎవరికైనా? అందరికీ చెప్పాను, నాకు లేని బాధ మీకెందుకయ్యా, నాకు లేని బాధ మీకెందుకు, నేను నమ్మాను, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయి అయ్యో నేను మంచోడి అని ప్రతి ఒక్కరి దగ్గరికి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ అనేది కానీ, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది కానీ 10 మంది మాటల మీద నడవదు. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ 2 individuals. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ రోజు వరకు we've been married for so many years, ఈ రోజు వరకు తన నా ఫోన్ చెక్ చేయరు, నేను తన ఫోన్ చెక్ చేయను. ఈ రోజు వరకు కూడా we know the passwords. తెలుసు we know the passwords. ఫోన్స్ అక్కడే ఉంటాయి, అస్సలు అవసరం లేదు. సో 100 మంది 100 మాట్లాడినా నేను సంతోషంగా ఉన్నానా లేదా, నేను తను నాతో ఎలా ఉన్నాడు అనేది నాకు ఇంపార్టెంట్. సో తనైతే పిచ్చ క్లారిటీగా ఉన్నారు చింటూ, నువ్వు ఎలా తీసుకుంటావు దీన్ని? అంటే బయట మాట్లాడుకున్నప్పుడు నీ ముందు కూడా మాట్లాడు, మన కట్టోటి కూడా మాట్లాడతాడు, ముందు వాడు కొడతాడు 2 రోజులు ఎగడు, మన ముందు మాట్లాడు. అందరూ నాతో చాలా బాగుంటారు. వెనకేమనుకుంటారో మనకు అనవసరం. ఇప్పుడు మా మామయ్య ఒకటే చెప్పారు, ఇండస్ట్రీలోకి నువ్వు వస్తున్నావు అంటే ఇటు నుంచి వదిలేయాలమ్మా, గుర్తుపెట్టుకో. సక్సెస్ కూడా నీకు సక్సెస్ వచ్చిందా, ఎప్పుడైతే నెత్తికి ఎక్కుద్దో ఆ నెక్స్ట్ డే నీకు ఏమైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే అవుట్, అసలు కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ చాలా మంచి మాటలు ఆయన నేర్పించారు, అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. సో నా ముందుకు వచ్చి డైరెక్ట్ గా ఎవడు అండవు, బాగా ఉంటారు. బట్ వెనకాల 100 అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారని తెలుసు, మళ్ళీ వాళ్ళే వచ్చి నాతో అన్న అని మాట్లాడతారు, అయినా కూడా నేను కూల్గానే ఉంటాను. ఇప్పుడు మన అన్నప్పుడు, మన ముందు ఇది రానప్పుడు వెనకాల నువ్వు నా గురించి ఇలా అన్నావంట కదా అని వెళ్ళిపోయి
గొడవ పెట్టుకునేంత మెచ్యూరిటీ లెవెల్స్ లేనుండైతే నేను కాదు. Okay. ఐ విల్ బి హ్యాపీ, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ దే షుడ్ బి హ్యాపీ. ఓకే. దిస్ ఇస్ మై మోటో. అలా నాకు ఇంత అండర్స్టాండింగ్గా నన్ను అర్థం చేసుకునే వైఫ్ నాకు వచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్. అంటే షీఈ్ వైఫ్ కన్నా మోర్ దెన్ అ ఫ్రెండ్ నాకు. కాబట్టి ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి ఈ మధ్యలో ఈ బ్యారియర్స్ అట్లాంటి. తను నీకు దొరకటం లక్కీ కాదు, సో నువ్వు తనకు దొరకటం లక్కీ అనిపించింది నాకు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ యాజ్ మై వైఫ్. ఇప్పుడు మా అమ్మ ఎలా చూస్తుందో ఈక్వల్ టు మా అమ్మ ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది మా అమ్మలాని. ఓకే. నాకు పెళ్ళైన తర్వాత నుంచి ఏ రోజు కూడా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని అంటం కానీ, ఫోన్ చేసి ఎప్పుడు వస్తామని అడగటం అట్లా ఎప్పుడూ లేదు. ఓకే. ఫోన్ ఒకవేళ చేసిందా ఎత్తి నాకు టైం పడుతుంది రావడానికి, ఓకే. ఆ ఫ్రెండ్స్ అడుగుతారు ఇంత అండర్స్టాండింగ్ ఏంట్రా మీ ఆవిడ, అసలు మాకు కూడా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో అలా పెట్టావు. I don't know, somehow I don't call him. Once నాకు ఇలా ఈ టైం పడుతుంది అని చెప్పేస్తాడు ముందే. Once I'll give him a call, ఒక్కసారి కాల్ చేస్తా, లేట్ అవుతుందా ఏంటి అంటే, ఐ హ్యావ్ టు, నేను వెయిట్ చేయాలా తలుపు తీయడానికి, లేదా పడుకోనా ఏంటి అని కాల్ చేస్తా. లేదు టైం పడుతుంది నువ్వు పడుకో. ఈవెన్ దో ఐ డోంట్ స్లీప్, నాకు తను వచ్చే వరకు టెన్షన్ అన్నమాట, వస్తున్నారా ఏంటి. బట్ లంచ్ టైం అండ్ డిన్నర్ టైం రెండు మాత్రం ఇద్దరం ఫోన్లు చేసుకుంటాం. ప్రపంచంలో ఆడవాళ్ళు అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది దేవుణ్ణి, కానీ శాంతి మటుకు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ నమ్మేది నిన్నే. శ్రీనివాసుడు, మరి పేరులో శ్రీనివాసు ఉంది కదా. ఓ అలా వేస్తున్నావా? ఇందాక మీరు అందరూ వేస్తున్నారు. మరి స్టాంప్ ఇచ్చినా కానీ తను మటుకు శ్రీరామచంద్రుడు మా శ్రీనివాసుడు అని నమ్మిన. ఐ డోంట్ సే దట్ శ్రీరామచంద్రుడు అని చెప్పట్లా. ఓకే. బట్ నాకు మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏదో తేడాగా ఉందేంటి, అలా చూస్తావు ఏంటది మాటికి నాకు ఎలా చూస్తున్నాడు ఇట్లా. నీకు డైలాగ్ అర్థం కాలేదా? శ్రీరామచంద్రుడు అంటలేదు, ఐ నాట్ గివింగ్ యు సర్టిఫికెట్. అదే అయ్యో ఆయన శ్రీరామచంద్రుడు అసలు నేను మీకు చెప్పానా రోషిని గారు అంటే నన్ను తిడుతున్నారు. వినపడలా. దిస్ ఇస్ లైక్ thumbnail వాడుకోవచ్చు. మా ఆయన శ్రీరామచంద్రుడు కాదు. అది he used to have girlfriends. నాకంటే ముందు, నా తర్వాత అని చెప్పట్లా. నాకు ఇప్పుడు కూడా అందరూ లేడీస్ ఎగిరిపోయాయి ఒక్కసారి అనగానే. అట్లా కదా అలా కదా. అందుకే కంప్లైంట్ వద్దని చెప్తావు. అంటే తన పెళ్లికి ముందు ఫస్ట్ ఉంటాయి కదా క్రష్లు, వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి నేను వండి పెట్టేదాన్ని. వచ్చేప్పటికి ఈయనకి షాక్ అనమాట, ఏంటి ఇది వచ్చింది ఏంటి అని. నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని. వచ్చేదంతా వాళ్ళకి స్వీట్ కాఫీ ఇచ్చేదని. వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటికి పోయా కన్నా వాళ్ళకి ఏదో ఆతిథ్యం చూస్తే వాళ్ళే వచ్చి, అంటే వాళ్ళు కూడా వాళ్ళకి మైండ్ లో ఏమి ఉండేది కదా, చిన్నప్పటి క్రష్ అంటే ఎలా ఉంటాయి. సో దే యూస్ టు బి లైక్ వెరీ క్లోజ్, నాతో క్లోజ్ గా ఉంటారు ఇప్పటికి కూడా. అండ్ పరిచయం తర్వాత నన్ను వదిలేసి ఆమెతో ఎక్కువ క్లోజ్ గా మొదలెట్టారు తన ఫ్రెండ్స్ అందరూ. ఇప్పటికీ తనకి ఆడవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎందుకంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది లేడీ ఆర్టిస్టులు వాళ్ళకి అందరూ తనతో క్లోజ్ గా మాట్లాడతారు. ఏదంటే వాట్ ఎవర్ దిస్ ఏంటంటే వీ ఫీల్ సెక్యూర్డ్ విత్ హిమ్. దిస్ సే దిస్, ఐ మస్ట్ టెల్ దిస్. ఎవరు అంటానమ్మా చింటూతో సెక్యూర్డ్ గా ఉంటుంది, అందరిలాగా తన లుక్స్ కూడా నెగటివ్ లుక్స్ ఉండవు. వీ ఫీల్ వెరీ సెక్యూర్డ్ వెన్ వీఆర్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకని నువ్వు ఏమన్నా అనుకుంటావా, నాకు అసలు అదే బాధ లేదమ్మా అనేది. వాళ్ళు నాతో ఇప్పుడు బాగా క్లోజ్. ఎవరైనా సరే తన ఫ్రెండ్స్ ఎవరన్నా సరే నాతో బాగా క్లోజ్ ఉంటారు. అండ్ అంటే ఆ అనుమానము అనేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అవుతుందో అదే పెరుగుతుందండి. వన్స్ వీ హ్యావ్ ట్రస్ట్ ఫర్ ఈచ్ అదర్, సో అవి ఇవన్నీ ఏం రావు. చెప్తున్నాను మీ ట్రస్ట్ ఎప్పుడు అలానే ఉండాలి మా చింటూ పైన. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. మా చింటూ దాన్ని నిలబెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. 100%. సో నిలబెట్టుకుంటావు. ఇద్దరు ఆడవాళ్ళకి ఆన్సరబుల్, ఒక భార్య ఒక కూతురు. సొసైటీలో తల ఎత్తుకునేలాగే ఉంచాలి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.